వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బాతి పవన్ కుమార్. ఇప్పుడు నేను 49M బస్. సో 49M బస్సు ఒకటే ఉండదు కదా, అయితే 16H/49M ఇది. సో ఐసీఎల్ నుంచి వస్తుంది, ఐసీఎల్ టు మెహందీపట్నము. ఈరోజు 21 जुलाई 2024 संडे. आज 21 जुलाई है, ये खुल रहा नहीं, वहाँ का खुल रहा नहीं, तो यहाँ पर आ गया. आज 21 जुलाई 2023 संडे का दिन है. तो ये बस यहाँ से मैं सिकंदराबाद जंक्शन से मेहंदीपट्टनम तक जर्नी करूँ. दिस इज न्यू बस एंड दैट इज रेलवे स्टेशन एंट्री. దిస్ ఈజ్ ఆల్ఫా హోటల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఎగ్జాక్ట్ దాని పక్కనే ఉంటుంది, చూసుకోవచ్చు ఎట్లా పబ్లిక్ ఉంటుంది అనేది. సో సికింద్రాబాద్ అనేది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఇన్ హైదరాబాద్ సిటీ. సో ఇప్పుడు లెవెల్ 45 అవుతుంది. సో బయలుదేరాము. వర్షం అయితే ఆగింది, మళ్ళీ పడుతుందేమో చూద్దాం. మెడ్చల్ సైడ్ వెళ్ళడానికి, అంటే సికింద్రాబాద్ సైడ్ ట్రావెల్ చేయడానికి ఇదే బస్ స్టాప్. సో ఈ బస్ స్టాప్ యూజ్ అవుతుంది అనమాట. అండ్ బస్సులు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, నేను చూపిస్తాను. డిఫరెంట్ బస్ కనిపించలేదు, గ్రీన్ లైన్ ఉంటుంది అనమాట. నార్మల్గా ఎల్లో లైన్ ఉన్న ప్లేస్లో నేను పాస్ పెట్టుకొని టికెట్ అడిగితే ఇట్లా చూస్తారు. నేను టికెట్ అయితే మీకోసం అడుగుతా ఆప్కెళ్ళి. సో వీ హ్యావ్ అప్రూవ్డ్ నియర్ యశోదా హాస్పిటల్స్. సో యశోదా హాస్పిటల్ దగ్గరకు వచ్చాము మనము. 30 रुपये टिकट है सिकंदराबाद నుంచి मेहंदीपट्टनम की. सिकंदराबाद से मेहंदीपट्टनम को 30 रुपये टिकट लगेगा. 30 रुपीज़ टिकट कॉस्ट फ्रॉम सिकंदराबाद టు మెహందీపట్నం ఏరియా. సండే కూడా మస్తు ట్రాఫిక్ ఉంది, చూసుకోవచ్చు హైదరాబాద్ సిటీలో. ఈరోజు సండే కావడంతో సికింద్రాబాద్ బోనాల్ ఈజ్ గోయింగ్ ఆన్. సో చాలా ఘనంగా చేస్తారనమాట, ఈవినింగ్ చేస్తారు సికింద్రాబాద్లో బోనాలు అయితే. సో ఏర్పాట్లన్నీ అవుతున్నాయి. వీ హ్యావ్ అప్రోచ్ ప్యాట్నీ. దిస్ ఇస్ ప్యాట్నీ బస్ స్టాప్. మస్తు ట్రాఫిక్ ఉంది, సిగ్నల్ దగ్గర నిలబడ్డాం. సో అనదర్ బస్ స్టాప్ ఈస్ అరైవ్. వీఆర్ ఓవర్టేకింగ్ అండ్ చేసింగ్ स्टेट बस, KSRTC स्टेट बस. So festival celebrations is going on. That's why there is no traffic and traffic limits. రసూల్పురా మెట్రో స్టేషన్ దగ్గరే రసూల్పురా బస్ స్టాప్ ఉంటుంది. దిస్ ఈస్ రసూల్పురా బస్ స్టాప్. ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్ నిర్మించారు రీసెంట్గా, సన్షైన్ అండ్ కిమ్స్ కాంబినేషన్లో. సో దిస్ ఈజ్ బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్, యూ కెన్ సే. సో చాలా పెద్దది హాస్పిటల్. ఎవరైనా విజిట్ చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇస్తుంది లోపల అనేది. నేనే విజిట్ చేయలేదు ఇంతవరకు. బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి. మెట్రో స్టేషన్. దిస్ ఈజ్ ప్రకాష్ నగర్, ఇది బేగంపేట్. ఇక్కడ బస్ స్టాప్, ప్రకాష్ నగర్ బస్ స్టాప్ ఈజ్ దేర్. జస్ట్ క్రాసింగ్ టవర్ అండ్ హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ. దిస్ ఈజ్ బేగంపేట్ బస్ స్టాప్. బేగంపేట్ బస్ కండక్టర్ ఇక్కడే కూర్చొని ఉండే అప్పుడే. ఇప్పుడు బేగంపేట్ రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. సో బేగంపేట్ మెట్రో స్టేషన్ కూడా అక్కడే అన్నమాట. నేను చూద్దాం. సో మనం ఇప్పుడు ఎక్కుతున్నది బేగంపేట్ ఫ్లైఓవర్. సో ఎగ్జాక్ట్ అక్కడే బేగంపేట్ మెట్రో స్టేషన్ ఉంటుంది. పైన కింద నుంచి రైల్వే ట్రాక్ వెళ్తూ ఉంటుంది. పేరు సండే కావడంతో చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది.
కాకపోతే ఎంత ఫ్రీగా ఉండనే ఉండదు ఈ రోడ్డు, చాలా జామ్ ప్యాక్గా వెళ్తూ ఉంటుంది. అక్కడే రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మనం దిగొచ్చు. అక్కడ ట్రావెల్ బేగంపేట్, దిస్ ఈజ్ బేగంపేట్ మెట్రో స్టేషన్. This is another bus stop after Begumpet area. So we are in Somajiguda and Panjagutta. జ్యువెలరీ షాప్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఏమన్నా జ్యువెలరీ కొనుక్కోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకోటి హ్యాబిట్స్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. సోమాజిగూడ లైన్ దట్ సైడ్ యశోద సైడ్ ఉంటుంది సోమాజిగూడ బ్రాంచ్. సో నెక్స్ట్ పంజాగుట్ట ఎక్స్ రోడ్ వస్తుంది. సో పంజాగుట్ట ఎక్స్ రోడ్కి చేరుకున్నాము. లెఫ్ట్లో వెళ్తే మొత్తము ఖైరతాబాద్ సైడ్ వెళ్తాం మనము, రైట్లో వెళ్తే ఎర్రగడ్డ, స్ట్రైట్గా వెళ్తాం అన్నమాట. ఆఫ్టర్ 5 minutes సిగ్నల్ ఈస్ రిలీజ్డ్ పంజాగుట్ట. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ కేర్ హాస్పిటల్ సైడ్. సో పంజాగుట్ట కోసం మనం ఇక్కడ దిగొచ్చు. సో వీ హ్యావ్ టు టేక్ లెఫ్ట్, రైట్ దేర్ ఈస్ ఫిల్మ్ సిటీ అండ్ ప్లీజ్ విల్ బి బొకేస్ కొనుక్కోవడానికి కూడా మీరు పంజాగుట్టకి విజిట్ చేయండి. నిమ్స్ హాస్పిటల్, జీవీకే మాల్, దిస్ ఇస్ జీవీకే మాల్. సో తాజ్ కృష్ణ, బంజారా తాజ్ కృష్ణ అనమాట అది. సిటీ సెంటర్ దగ్గర ఉన్నాం మనము. రైట్ సైడ్లో మాల్ ఉంటుంది. సో ఈ హోమ్ చూసి మనం రికగ్నైజ్ చేయొచ్చు సిటీ సెంటర్. సో రోడ్డు మీద ఈ బ్యూటిఫుల్ హోమ్ ఉంటుంది. సాక్షి న్యూస్ ఆఫీస్ తర్వాత కేర్ హాస్పిటల్ ఉంటుంది ఇక్కడే. సో కేర్ హాస్పిటల్ కోసం ఇక్కడ దిగాలి మనము. సో ఏరియాలో వెళ్ళాలంటే రైట్ సైడ్లో వెళ్ళొచ్చు. కేర్ హాస్పిటల్ రినోవేషన్ అవుతుంది, బట్ ఇదే బాగుంది, ఇలా ఉంటుంది అనమాట. సో ఈ అద్దాలదే బాగుండేది ఫస్ట్. సో నెక్స్ట్ విరంచి హాస్పిటల్ వస్తుంది. సో విరంచి హాస్పిటల్ చాలా యూనిక్గా డిజైన్ చేసి ఉంటుంది. దిస్ ఈజ్ పింఛన్ ఆఫీస్ బస్ స్టాప్. విరంచి హాస్పిటల్ దగ్గరే పక్కనే ఉంటుంది. దట్ ఈస్ విరంచి హాస్పిటల్ ఎంట్రన్స్. ఇక్కడ మాసప్ ట్యాంక్ బస్ స్టాప్ విల్ బి కమింగ్. సో దిస్ ఈస్ మాసప్ ట్యాంక్. వీ హ్యావ్ టు డిబోర్డ్ హియర్ ఫర్ మాసప్ ట్యాంక్ ఏరియా and Chatanuru Park. That route goes to Lakdikapul and straight route goes to Vijayanagar Colony area in Hyderabad city. So we are moving towards Mehedipatnam area. There is a area Vijayanagar Colony. Down. This is NMDC bus stop is there. You can see ట్రెండ్స్ ఉంటుంది అక్కడే. దిస్ ఈస్ ఎన్ఎండిసి బస్. సో సండే కాబట్టి చాలా ఖాళీగా ఉంది, అసలు బండే లేవు బయట. లేకపోతే చాలా డేంజర్గా ఉంటుంది, ఖాళీగా ఉంది బస్ కూడా. అండ్ వీఆర్ అప్రోచ్ సరోజిని కంటి హాస్పిటల్, సరోజిని ఐ హాస్పిటల్ బస్ స్టాప్ ఇస్తే. నేను ఆప్టికల్స్ ఇదే సైడ్ చేసుకున్నా, అంటే నా కళ్ళద్దాలు ఇదే చేసుకుని ఉంటాయి రీసెంట్గా. మా పెద్ద డాగ్ ఖర్చు మొత్తం చేసేస్తే నేనే చేసుకున్నాం. అది దట్ రూట్ గోస్ టు ఆసిఫ్ నగర్, జిర్రా, కార్వాన్, పురాణా పూల్. సో వీఆర్ గోయింగ్ టు దైతు బజార్ సైడ్.
अगर आपको वीडियो अच्छा लगा तो लाइक करो, कमेंट करो, शेयर करो, सब्सक्राइब करो. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో వీడియో ఇంతే, నేను దిగేసిన.